నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జిల్లాలో ఇంటర్ 10th ఓపెన్ స్కూల్ టెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు పరీక్షల నిర్వహణ గురించి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు 44,794 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు జిల్లాలోని 5 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మార్చ్ 1 నుండి 20 మార్చ్ వరకు ఈ 20 రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుంది దాంట్లో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అంటే మేజర్ ఎగ్జామ్స్ అని కూడా 25th మార్చ్ లోపల కంప్లీట్ అయిపోతుంది బట్ 15th మార్చ్ లోపల కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ 5 days మిగిలిన వొకేషనల్ గ్రూప్స్ అండ్ అదర్ గ్రూప్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కోసము ఫస్ట్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ అదర్ రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ అయింది దీని ప్రకారము మన జిల్లాలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ కమిటీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది దాని ప్రకారము 193 టోటల్ జూనియర్ కాలేజెస్ ఉంటున్నప్పుడు దాంట్లో 69 సెంటర్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో 43 ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సెంటర్స్ అండ్ 26 గవర్నమెంట్ కాలేజెస్ సెంటర్స్గా ప్రకటన చేసాము ఈ మార్చ్ 1 నుంచి 20 తారీఖు జరుగుతున్న ఎగ్జామ్స్లో 44,733 మందిలు స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,570 అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 23,163 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా చాలా గట్టిగా దీని గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎట్లాంటి మ్యాల్ ప్రాక్టీస్ చేయడానికి వీలేదు దర్ ఈస్ నో మ్యూచువల్ హెల్ప్ ఆర్ బెనిఫిట్ వాళ్ళు ఇన్విజిలేటర్స్ ఇక్కడ రావడం ఇక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ అక్కడ వెళ్తున్నారు అని ఎనీ కైండ్ ఆఫ్ మ్యూచువల్ హెల్ప్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉండడానికి వీలేదు సో అట్లాంటి ఎవరు ఇన్వాల్వ్ చేస్తే ఉంటే కూడా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ పెట్టడం జరుగుతుంది ఎనీ కైండ్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ ప్లస్ గవర్నమెంట్ టీచర్స్ మీద చాలా టెర్మినేషన్స్ ఆర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ వరకు చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో పోలీస్ ఇది 24/7 వాచ్ చేస్తారు ఏదైనా చిన్న విషయాలు వస్తే మాత్రం వాళ్ళకి ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ చేసేసి ఇది అప్పటికప్పుడు చేయడానికి ఈ కంట్రోల్ రూమ్ అండ్ ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కూడా దీంట్లో పెట్టడం జరుగుతుంది దానివల్ల పిల్లలకి ప్రాపర్గా ఫైనల్ మూమెంట్లో వాళ్ళకి చదివించి ప్రశాంతంగా ఒక ఎన్విరాన్మెంట్ ఇచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్లో అపేర్ చేయడానికి పేరెంట్స్ టీచర్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఈ అపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 100% పాస్ అవడం మాత్రం కాకుండా మన జిల్లాలని ఒక మంచి ర్యాంక్ కూడా తీసుకురావడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయవచ్చు 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొత్తం 29,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ సంవత్సరంలో మనకు 18th మార్చ్ నుండి 30th మార్చ్ లోపల ఈ ఎగ్జామినేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము మన జిల్లాలో 602 స్కూల్స్ ఈ ఎగ్జామినేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో 170 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గుర్తు చేశాము దాంట్లో దాదాపుగా 29,449 మంది పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో బాయ్స్ 14,800 సిమిలర్ గర్ల్స్ 14,649 మంది ఈ ఎగ్జామ్లో అపేర్ అవుతున్నారు మనకి ఈ 170 సెంటర్స్లో 68 సెంటర్స్లో మనకి పోలీస్ స్టేషన్ అంటే ఏ కేటగిరీ అంటాము వేరే పోలీస్ స్టేషన్ as well as ట్రెషరీ సంబంధపడిన సెంటర్స్ రెండు ఉంటే అక్కడ ఉన్న సెన్సిటివ్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకున్న ఆన్సర్ షీట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ సో అందరూ కూడా మొబైల్ ఫోన్స్ బయటకు పెట్టేసి వెళ్ళాలి ఓన్లీ ద చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే ఒక మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్లో వాళ్ళకి ఒక బటన్ ఫోన్స్ ఇచ్చారు ఇట్స్ నాట్ అ స్మార్ట్ ఫోన్ అది కూడా ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కండిషన్స్లో ఒకటి సెకండ్ స్టార్ట్ అయింది కమెన్స్మెంట్ చెప్పడానికి మాత్రమే అది ఉపయోగించడం జరుగుతుంది
వేరే ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉండడానికి వీలేదు, ఇంక్లూడింగ్ ద పర్సన్స్ ఎవరు అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా అక్కడ తీసుకురావడానికి వీల్లేదు. ఇది పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దానికి కూడా ఆదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్ ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఆల్ జిల్లా అధికారులు కూడా ఒక టీమ్గా ఉండి ఏర్పాటు చేయడానికి అందరి సిద్ధంగా ఉన్నాము. పిల్లలు కూడా ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ వాడుకొని మీ ఎగ్జామినేషన్స్ జాగ్రత్తగా రాసుకొని సక్సెస్ చేయడానికి అందరికీ కోరుతున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇస్తున్నారు. సో అప్ టు 10th SSC క్లాస్ వరకు హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి 27 వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో రేపటి నుండి మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాలోని 5 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ టెట్ ఎగ్జామినేషన్స్ 2024 దానికి ప్రకాశం జిల్లాకి 4 సెంటర్స్ కేటాయించడం జరిగింది. దానిలో 5 సెంటర్స్ కేటాయించడం జరిగింది. 7,190 మంది దీంట్లో అపియర్ అవుతారు. వాళ్ళు 27th ఫిబ్రవరి నుండి 6th మార్చ్ వరకు వీళ్ళకి వివిధ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ 27th అంటే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ముఖ్యంగా మోస్ట్లీ ఇన్ మార్కాపూర్లో ఒక సెంటర్, మిగిలిన 4 సెంటర్స్ కూడా ఒంగోలు సంబంధపడ్డ సెంటర్స్ ఉన్నాయి. దీనికి వచ్చిన క్యాండిడేట్స్ కూడా సేమ్ కండిషన్స్ మేము దీనికి ముందు చేసిన కండిషన్స్ అప్లై అవుతుంది. సేమ్ బందోబస్తు ప్లాన్, సెక్యూరిటీ ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇట్స్ నో మొబైల్ ఫోన్ జోన్స్ వలన ఎవరు కూడా గ్యాడ్జెట్స్ కానీ బ్లూటూత్ కానీ ఆర్ మొబైల్ ఫోన్స్ ఈ ఏరియాలో తీసుకురావడం జరుగుతుంది. ఇది ఈ క్యాండిడేట్స్ కూడా ప్రాపర్ ఫ్రిస్కింగ్తో పాటు వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ as well as SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి కూడా సేమ్ డేట్స్. ఇంటర్మీడియట్లో 5,258 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఓపెన్ స్కూల్స్లో అపియర్ అవుతున్నారు. SSCలో 1,660 మంది అపియర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా 18 మార్చ్ నుండి 27 మార్చ్ లోపల ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ ఎగ్జామినేషన్స్ అని కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు ఈ ఓపెన్ స్కూలింగ్లో ఉన్న పిల్లలకి ఈ సేమ్ సెంటర్స్లో జరుగుతుంది. దీనిలో ఇంటర్మీడియట్లో 25 సెంటర్లో జరుగుతుంది అండ్ SSCకు ఒక 9 సెంటర్స్లో జరుగుతుంది. ఈ ఉన్న సెంటర్స్ ఉన్న డీటెయిల్స్ ఇదన్నీ కూడా మన గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్లో పడడం జరుగుతుంది. అదర్వైజ్ వీల్ ఆల్సో గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ప్రెస్ సో దట్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ దట్. దానికి కావాల్సిన చీఫ్ సూపరింటెండెంట్స్, కస్టడియన్, జాయింట్ కస్టడియన్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, దెన్ ఈ స్క్వాడ్స్ వీళ్ళందరూ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో టోటల్ ఇన్విజిలేటర్స్ 365 మంది ఈ ఓపెన్ స్కూలింగ్స్కి పెట్టడం జరుగుతుంది. ఓపెన్ స్కూలింగ్లో దీనికి ఉంటున్న సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ఫ్రిస్కింగ్ అని కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా పెట్టాము. పోలీసుకి కూడా ఎక్కువ బందోబస్తు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఎట్లాంటి అవకతవకలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఉన్నత విద్యకు బాటలు పడతాయని తాము ఇక్కడకు వస్తే ఎలుకలు కొరికాయి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 70 మంది వరకు కొరికాయి. దోమల కాటు నుండి తప్పించుకునేందుకు నెట్లు ఏర్పాటు చేసుకుంటే వాటిని కొరికి తమపై దాడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులకు చెబితే టీటీ ఇంజెక్షన్ వేయించి చేతులు దులుపుకుంటున్నారు. తాగడానికి సరిపడా నీళ్లు లేవు. స్నానానికి వెళితే సగం నీటితో సర్దుకోవలసి వస్తుంది. కనీస వస్తువుల గురించి అడిగితే పట్టించుకోకపోగా నిర్బంధిస్తున్నారు. దాంతో విద్యార్థులంతా మూకుమ్మడిగా తరగతి గదుల నుండి బయటకు వచ్చి క్యాంపస్ ఆవరణలోని నడి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై కూడా క్యాంపస్ అధికారులు ఆంక్షలు విధించారు. వాగ్వివాదాల అనంతరం మీడియా గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లి విద్యార్థుల ఆందోళన కవర్ చేయాల్సి వచ్చింది. అంటే స్టార్ట్ అయ్యి 8 years అయింది కానీ మనకి సరైన వసంత లేట్లేదు సార్.
ఫస్ట్ 2 ఇయర్స్ కూడా ఆర్కేవీఎల్లో చదువుకున్నాను. అక్కడ కూడా సేమ్ రిపీట్ అయ్యింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మెయిన్ బేసిక్ నీడ్స్ ఏట్ లేవు సార్. బేసిక్ నీడ్స్ లేకపోతే ఎలా సార్? సార్ ప్రాసెస్ చేస్తాం సార్. అక్కడైతే ఆర్కేవీఎల్ అయితే అక్కడ ఏమంచి లాస్ట్ టైం కూడా చేసాం సార్. ఎన్నో ప్రాసెస్లు చేసాం సార్. ఏదైనా సమాధానం చెప్పి మౌనంగా ఉంటారు కానీ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ చూడట్లేదు సార్. 2 టైమ్స్ వెళ్ళింది సార్. 2 టైమ్స్ వెళ్ళింది. రెస్పాన్స్ మీటింగ్లు పెడతారు. 200, 100, 10, 20 మీటింగ్లు పెడతారు. రిజల్ట్ ఏముంటుందన్న. మళ్ళీ మీటింగ్లు పెట్టమంటే సిఆర్లు జిఆర్లు పెడతారు. స్టూడెంట్స్ ఇంటరాక్ట్ ఎక్కడ లేదు. అడిగితే 12 మంది సిఆర్లు రండి మాట్లాడదాం. ఫస్ట్ ఫెసిలిటీస్ ఉంటే చాలు. బేసిక్ ఫెసిలిటీస్ అవి ఉంటేనే కదా మేము చదువుకోగలం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, దోమలు, ఎలుకలు, చాలా దోమలు. 2 వీక్స్ అయింది మేము ఎలుకల మీద కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఎలుకలు చాలా మందిని కరుస్తున్నాయి కూడా. మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉండట్లేదు. ప్రతిదానికి కొంచెం ఇబ్బందిగా ఉండవు. వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఉండవు, లీకేజ్ జరుగుతూ ఉంటాయి, వాషింగ్ ఫెసిలిటీస్ ఉండవు, దోమలు కుడుతుంటాయి. అదేంటి అని అంటే మీ వల్లే మీరు రూమ్స్ సరిగా క్లీన్గా ఉంచుకోరని చెప్పేసి ప్రతిదానికి మిస్టేక్ మా మీదకి తోసేస్తున్నారు. మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అదేమో కొంచెం వాళ్ళ బిహేవియర్ వల్ల మాకు నచ్చట్లేదు. అదేంటంటే మేము ఇప్పుడే కదా డీన్స్గా వాళ్ళుగా మేము రిక్రూట్ అయింది, మాకు ఇంకా చేస్తాము, మాకు టైం ఇవ్వండి అని చెప్పి కన్విన్స్ చేస్తున్నారు. కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ మాకు కనిపించట్లేదు. ఒంగోలులోని రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో 1350 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి అక్కడ వసతి కూడా కల్పించారు. అయితే 1350 మంది విద్యార్థులు ఉండేందుకు కేవలం 65 గదులు కేటాయించారు. విద్యార్థులకు 30, విద్యార్థినులకు 35 గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 30 మంది వరకు విద్యార్థులు ఉండాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. విద్యార్థుల నిరసన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. వస్తువులు పెట్టుకోవడానికి లేవు. అడగట్లేదు కూడా. ఫెసిలిటీస్ కావాలి, మినిమం బేసిక్స్. వాటర్ రాదు, మెస్లో ఫుడ్ బాగోదు, రైస్ అయితే పెస్టిసైడ్స్ కలిపిన వాసన వస్తాయి. ఏమన్నా అడిగితే 2 times వాష్ చేస్తామంటారు. ఆ ఎటకారం ఆన్సర్స్ మాకెందుకు చెప్పండి. ఫుడ్ మినిమం రైస్ బాగుండాలి కదా తినడానికైనా సరే. అడుగుతుంటే అవన్నీ మేము ఎందుకు అడగాం సార్? మేము అన్ని క్వశ్చన్ చేస్తాం కదా. వాళ్ళు కన్విన్స్ చేస్తారు సార్. ఏమన్నా అంటే కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేయడం అనేది ఒక సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ అడుగుతుంటే వాళ్ళు లైక్ ఇది అమ్మా అది అమ్మా అని అంటారు, అంతే తప్ప. వాళ్ళకి రూమ్ నిండా వాటర్ వచ్చేసాయి, ఇంకా మావి కానీ చెమ్మ గారేస్తుంది గోడలు. అవన్నీ మేము చెప్పాము సార్, ఇట్లా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు ఉండడానికి. కానీ పవర్ 2 days లేదు సార్ మాకు. అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉంటుంటే క్లాసెస్ సడన్గా పెట్టినారు. ఇంకా రండి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉన్నాయి కదా అంటున్నారు. పవర్ లేదు, మేము ఎక్కడ చదువుతాం సార్ అక్కడ? 2 రోజులు చేయడంలో ఉన్నారు. కరెంట్ లేదు, మా మొబైల్స్లో ఛార్జ్ లేవు. 2 ఫ్లాష్ ఆన్ చేసుకుని ఉందామని అసలు ఏం ఉండట్లే ఇక్కడ. ఇంకా ఫుడ్ విషయం అసలు ఏం బాగాలేదు సార్. దోమల గురించి అడిగితే మీరు బట్టలు వాష్ చేసుకోరు, అందుకని ఇక్కడ వాషింగ్ ఏరియా పర్ఫెక్ట్గా ఒకటంటూ లేదు సార్. ఇంకా వాషింగ్ ఏరియా కొంచెం ఏదో ప్లేస్ ఉందంటే అక్కడ చెత్త వచ్చి తీసుకొచ్చి పడేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసిన ప్రాబ్లం కంటే ఇదంతా మీ తప్పు, మీకు దోమలు వస్తాయి అలానే అని అంటున్నారు. మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు తీసుకొని వచ్చి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అంటున్నారు సార్. ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంకా పొద్దున్న అంటేనే మనం కావాలి చేసుకోవడానికి లోపల కూడా ప్రాబ్లం ఉంది. బ్యాక్ ఫైట్స్ ఉన్నాయి. ఆ టైంలో మనం టెంపరీ మేజర్ ప్రాబ్లం. మనకి ఎక్కువ బిల్డింగ్స్ లేవు. ఆల్టర్నేటివ్ ఇంకో బిల్డింగ్ అన్నా తీసుకుంటాం, షిఫ్ట్ చేయాలి. అసిస్టెంట్స్ అయిపోతే మన చేస్తాం. 5వ తారీఖు కల్లా రెక్టిఫై చేస్తాను. మన డైరెక్టర్ గారు వచ్చారు కదా తెలుసా, 5th కల్లా అన్నీ కంప్లీట్ అవుతుంది. నేను ఒకసారి 6th వాటిని అడ్రస్ చేయడం జరిగింది. లైబ్రరీ అవర్స్, అకాడమిక్ బ్లాక్లో టైమింగ్స్ పెంచమని అవి చేయడం జరిగింది. కొన్ని రిపేర్ వర్క్స్ ఉండే, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. రిపేర్ వర్క్స్ ఉండే వాష్రూమ్స్, టాయిలెట్స్లో
కొంత ఎలుకల ఇబ్బంది అని. సో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. కొన్ని మేజర్ రిపేర్స్కు వెబ్ టెండరింగ్ పిలవడం అయిపోయింది. రేపు వెబ్ టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్స్ అసైన్ చేస్తాము. ఇంకేవైతే ల్యాండ్ పోర్ట్స్ అన్నారో వాటి వరకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అది బిఎస్ఎన్ఎల్తో మాట్లాడి అది ప్రాసెస్లో ఉందండి. ఇప్పటిదాకా 9 మంది జాయిన్ అయ్యారు, మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఫ్యాకల్టీ ఇష్యూ అనేది ఏం లేదు. మిగిలిన రిపేర్ వర్క్లు ఏవైతే ఉన్నాయో మా పిల్లలకు సంబంధించి వసతికి సంబంధించి అవన్నీ 4వ తారీఖు అంటే ఒక వారం లోపల చేయడం జరుగుతుంది అని పిల్లలకు చెప్పడం జరిగింది. ఇవి 4వ తారీఖు లోపల మేము కంప్లీట్ చేసి మళ్ళీ చూపిస్తాం. ఇక్కడ మొదటి సంవత్సరంతో పాటు E2కి సంబంధించిన సిఎస్సి విద్యార్థులు ఉన్నారు. ఈ సెమిస్టర్ చివరి లోపల ఇక్కడ ఉండే సెకండ్ ఇయర్ సిఎస్సి విద్యార్థుల్లో మేము క్యాంపస్ 2కు తీసుకుపోతున్నాం. సో అందువల్ల ఇక్కడ ఎక్కువ స్పేస్ వస్తుంది. ఎక్కువ స్పేస్ వచ్చినప్పుడు ఇలాంటి ఇరుకుగా ఉండే ఇబ్బందులు ఉండవు, వసతులు కూడా మెరుగుపడతాయి. వాటర్ సమస్య తీర్చినాం సార్. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 మోటార్లు ఉన్నాయి. అవసరమైతే స్టాండ్ బైగా ట్యాంకర్లు కూడా ఉన్నాయి. నిన్న కూడా నేను ఉన్న క్యాంపస్లో 2 ట్యాంకర్లు తెప్పించి పెట్టినా ఒకవేళ వాటర్ రాదేమో అని. వాటర్ సమస్య లేదు సార్. ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో 1 lakh లీటర్స్ కెపాసిటీతో ఆర్ఓ వాటర్ ఉంది డ్రింకింగ్కు. వాడడానికి కూడా మేము వాటర్ తెప్పించుకున్నాము. నెలకు 60,000 కడుతున్నాము. ఇది కాకుండా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినాము, మా ఓఎస్డీ గారు కూడా కలిసినారు. బహుశా అతి తొందరలో ఇంకొక కనెక్షన్ కూడా వస్తుంది. సో పర్మనెంట్గా వాటర్ సమస్య ఈ క్యాంపస్కు కాదు సార్. మెస్ బిల్ ఏమంటే యూనివర్సిటీ లెవెల్లో టెండర్ వేసిన రేట్ అది. ఇది అన్ని మెస్సులకు కామన్ అండి. ప్రతిరోజుకు ఒక విద్యార్థికి ఎంత అనేది దానిపైన టెండర్లు పిలిచి 4 క్యాంపస్లో చేసింది. ఇది నెల మెస్ బిల్ పెరిగేది తగ్గేది ఏముండదండి. తగ్గేది పెరిగేది ఏముండదు. టెండర్ రేట్ ప్రకారము ఒక రోజుకు ఒక విద్యార్థికి ఎంత ఉంటుందో అంతనే పే చేస్తాం. అది ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన మెనూ వాళ్ళు వండితేనే, ప్లస్ మెస్ మానిటరింగ్ కమిటీ అని విద్యార్థుల కమిటీ ఉంటుంది. వాళ్ళు 6 కన్నా ఎక్కువ రేటింగ్ ఇస్తే 10 స్కేల్లో అప్పుడే ఆ మెస్ బిల్ కడతాం. నెల మెస్ బిల్ రేట్ అంటూ మారదు. ఇప్పుడు ఇది చూస్తే పైన ఉన్నది ఒక డైనింగ్ ఏరియాది, ఈ కింద ఉన్నది ఇవాటిది ఇంకొక డైనింగ్ బ్రేక్ఫాస్ట్ది. సో ఇలా బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు, ఈవినింగ్ స్నాక్స్కు, డిన్నర్కు పిల్లలు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇది 10 పాయింట్ రేటింగ్లో 6 కన్నా తక్కువ అయితే 10% మెస్ బిల్లు వెండర్కి ఇవ్వడం జరగదు. సో అందువల్ల ఆ మెస్ ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నాము అంటే పిల్లలకు బయట నుంచి తెప్పించుకునే అలవాటు ఉందండి, తెప్పించుకుంటారు. ఇది ఊరికి దగ్గరగా ఉండడం వలన ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అంతేకాని మెస్ క్వాలిటీ బాగాలేకపోవడం అనేది అది కాదండి. అది అలాంటిది ఏదైనా ఉంటే మేము రెక్టిఫై చేస్తాము. అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. విద్యార్థుల వసతుల విషయంలో అంటే మీరు వాళ్ళకి పూర్తి ఇష్యూ ఏర్పడిస్తారు. ఉన్న రిపేర్ వర్క్స్ ఏవైతే పెండింగ్ రిపేర్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ ఒక వారం లోపలే అన్నీ కంప్లీట్ చేస్తాం. ఒక వారమే, వచ్చే సోమవారం అంటే 4వ తారీఖు లోపల అవన్నీ చేసి పెట్టాం. నగరంలోని 9వ డివిజన్లో జనసేనకు పెద్ద షాక్ తగిలింది. జనసేన డివిజన్ అధ్యక్షుడు వైసీపీ పార్టీలో చేరారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన కార్యక్రమంలో జనసేన డివిజన్ అధ్యక్షుడితో పాటు పలువురు జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరారు. పులి వెంకటరెడ్డి కాలనీలో కూడా టీడీపీ నుండి పలువురు వైసీపీలో చేరారు. వారిని కూడా యువనేత ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నికలుగా బాలినేని ప్రణీత్ రెడ్డి అభివర్ణించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. 80% వరకు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మా నాన్న బాలినేని శ్రీనివాసరెడ్డి 20,000 ఓట్ల మెజారిటీ పైనే వస్తుందని తెలిపారు. నగరంలో చాలా మంది జనసేన కార్యకర్తలు పార్టీలో చేర్చాలని ఫోన్ చేస్తున్నారని, త్వరలోనే అందరినీ పార్టీలో చేర్చుకుంటామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పున్నయ్య, మరియమ్మ, పోతంశెట్టి వెంకట రమణమ్మ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ
ఇక్కడ ఇది ఇల్లు కూడా వచ్చింది. ఎవరికి ఇల్లు రాదని చెప్పారు? అప్లై చేయండి. ప్రతిబాబు గారి నాయకత్వం. జై వాసన, జై వాసన, జై వాసన, జై వాసన, జై వాసన, జై వాసన. వర్ధిల్లాలి వాసన. వాళ్ళతో నీకేం పని? వీడియో మొత్తం ఈరోజు ఈ 9వ డివిజన్లో జనసేన పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షుడు సిద్ధవరపు రమేష్ బాబు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటే కాదు, చాలా ఏరియాల్లో ఒంగోలులో జనసేన కార్యకర్తలు మాకు ఫోన్ చేసి మేము పార్టీలో చేరిపోతామని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, జగన్ గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాడు, సింగిల్గా వెళ్దాం, ఒక ఇదిగా ఒక సింగిల్గా వెళ్దాం, సింగిల్గా ఫైట్ చేద్దాం అనే స్లోగన్ తెలియడు. ఎందుకంటే పబ్లిక్ మనం చేసాం అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది ఫస్ట్ నుంచి. ఇన్ని రోజులు ఎలక్షన్స్ చేసాం, నాకు 20 years నుంచి పబ్లిక్లో తిరిగామని ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, మాస్లో పోయిన ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో ఓటింగ్ పెరిగింది, కొంచెం క్లాస్లో తగ్గింది. అంటే ధనవంతుడికి పువర్కి జరిగే ఎలక్షన్ ఇది వాస్తవంగా. ఈ స్కీమ్ ఉండే ఇంట్లో ఒకలాగా ఉంది, స్కీమ్ రాని ఇంట్లో ఇంకొంచెం ఒకలాగా ఉంది. సో ఇది క్లియర్గా చెప్తున్నాను, ఇది మాస్ వర్సెస్ క్లాస్ ఎలక్షన్. ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ పథకాలు వచ్చినాయి. నాకు తెలిసిన వరకు 86% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏదో పథకం వచ్చింది. సో కన్ఫామ్గా జగన్ గారు గెలుస్తారు, దీనిలో ఏ డౌట్ లేదు. అట్లాగే ఇవాళ ఈ డివిజన్లో కార్పొరేటర్కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రాకర్స్ కాల్చుకుంటున్నారు, ఎందుకు కాల్చుకుంటున్నారో తెలియట్లేదు. సో వచ్చే ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలుస్తాం, 20,000 మెజారిటీ తగ్గదు. సో రెడీ ఒక 1 monthలో తెలిసిపోద్ది ఎలక్షన్ రిజల్ట్, 2 monthsలో తెలిసిపోద్ది ఎలక్షన్ రిజల్ట్ కూడా. థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ. అందరూ కలిసి పనిచేద్దాం, మన ఫ్యూచర్ బాగుంటుంది. బులెటిన్లు చిన్న విరామం. సింగరాయకొండ గ్రామంలోని పలు కార్యక్రమాల్లో పల్లెపల్లకు సురేష్ అన్న కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి సురేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి సురేష్ నివాళులర్పించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని నీటి అవసరాల కోసం బోర్ వేయిస్తానని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, ఆర్బీకే సెంటర్, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరు రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ చొప్పర ఝాన్సీ, మండల పార్టీ అధ్యక్షులు సామంతుల రవికుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు ఎన్నాబత్తిన చిన్న, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, సచివాలయ కన్వీనర్ కొల్లూరి సాయి, కోటి యాదవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ మాధురి, స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కూడా సీజ్ స్పెషల్ ఫోర్ బోత్ ప్రాజెక్ట్ సార్. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితులు సమస్యలను నేరుగా ఎస్పీ తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన వినతులను ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ కిషోర్ బాబు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావులు పరిశీలించారు. ప్రధానంగా సివిల్ తగాదాలు, ఆర్థిక లావాదేవీలపై కొందరు ఫిర్యాదు చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం పిచ్చికలగుడిపాడు గ్రామంలో మార్చి 3వ తేదీన జరగనున్న సిద్ధం సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సభాస్థలి ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలకు అనువుగా ఉండే ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. సిద్ధం సభకు వచ్చే ప్రజలకు గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ వైపు నుండి వెళ్లేందుకు వచ్చే ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి, బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చే పోలీస్ అధికారులు, సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించడం గురించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. అనంతరం పార్కింగ్ కు అనువైన ప్రదేశాలను పరిశీలించి పార్కింగ్ కు అనువుగా సిద్ధం చేయాలని, తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట చీరాల డీఎస్పీ ఎస్ ప్రసాదరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వి మల్లికార్జునరావు, అద్దంకి రూరల్ సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి, అద్దంకి టౌన్ సీఐ పి కృష్ణయ్య, సంతమాగులూరు సీఐ కె నరసింహారావు, మార్టూరు సర్కిల్ సీఐ సి సీతారామయ్య, మార్టూరు సీఐ ఎస్వి రాజశేఖర్ రెడ్డి, చీరాల రూరల్ సీఐ ఎన్ సత్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్ క్లినిక్లలో కనీస మౌలిక వసతులు లేని భవనాలను గుర్తించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో సచివాలయ అనుబంధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లలో నీటి వసతితో పాటు విద్యుత్ సదుపాయం లేని భవనాల వివరాలను 2 రోజుల్లో మండల, గ్రామ స్థాయి సచివాలయ సిబ్బంది పరిశీలించి అంచనాలు తయారు చేసి నివేదికలు అందజేయాలన్నారు. సమీక్షా సమావేశంలో డిపిఓ నారాయణ రెడ్డి, జెడ్పీ సీఈఓ జాన్ రెడ్డి, ఎస్సీపీఆర్ కొండయ్య, విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి తదితరులు పాల్గొన్నారు. లోకల్ సచివాలయంలో ఇమీడియట్గా అప్లై చేసి ఎల్సీ నెంబర్ మీకు కమ్యూనికేట్ చేయమని చెప్పండి. ఆ ఎల్సీ నెంబర్ అన్ని బిల్డింగ్స్కి కలెక్ట్ చేసుకొని ఒక లెటర్ కంపైల్ చేస్తే వితిన్ ఒక 1 వీక్ లోపల్లో దే విల్ డూ ఆల్ ద ఎస్టిమేట్స్. ఎక్కడెక్కడ ఎంత కావాలి, ఎంత వస్తుంది అని ఎస్టిమేట్ పెట్టేసి ఆ ఎస్టిమేట్ మీకు ఇస్తారు. దాని ప్రకారం వీ విల్ గివ్ ఇష్యూ వర్క్ ఆర్డర్స్. మీకు ఆల్రెడీ బడ్జెట్ ఇచ్చారు కదా, 5 lakhs బడ్జెట్ ఇచ్చారా, డబ్బు ఇచ్చారా? బడ్జెట్
ఎక్కడ ఇచ్చారు? కాదు అంటే డిస్ట్రిక్ట్ ఓన్లీ 5 lakhs. 5 lakhs గవర్నమెంట్ టేక్ కాల్. ఓకే, గవర్నమెంట్ లేదు మీరు ఇంత డబ్బు తీసుకొని మినిమం డబ్బు తీసుకొని చేయండి అంటే దెన్ ద డిపార్ట్మెంట్ విల్ డూ, అదర్వైజ్ దే విల్ నాట్ డూ. సింపుల్. ఓకే, సో ఫస్ట్ ఇది అప్లై చేయమని చెప్పి ఎనీవే యూ నీడ్ ఇండివిజువల్ కనెక్షన్స్. సో MLHP ద్వారా ఎవరి పేర్లు అప్లై చేయాలి? ఇది MLHP పేర్లు చేయాలి కదా, ఆ డీమ్ వచ్చే పేర్లు. ఎవరి పేర్లు తెచ్చుకోవాలి? ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 27వ తేదీ జరగనున్న జాబ్ ఫెస్ట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ కళ్యాణి తెలిపారు. జాబ్ ఫెస్ట్ కు సంబంధించిన వివరాలను ప్రిన్సిపల్ మీడియాకు వివరించారు. మహా జాబ్ మేళా రేపు అనగా 27వ తారీఖు ఫిబ్రవరి 2024 సంవత్సరంలో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు బయటికి వెళ్ళి చదవడము లేదా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ జాబ్ వెతుక్కోవడము. వీళ్ళు వెళ్ళి జాబ్ వెతుక్కునే కన్నా మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనం ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ వర్క్ రెడీ గ్రాడ్యుయేట్స్ని మనం రెడీ చేయటం అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మరి సఫలీకృతం చేయాలి. ఒక మంచి ఉద్దేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉద్దేశానికి మరి చివరిగా ఫలితం ఏంటి అనేది కూడా మనం చూపించడం కోసం పిల్లలకి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు వెతకటం కన్నా జాబ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయమని మనం మన క్యాంపస్లో గవర్నమెంట్ కళాశాల ఒంగోలు క్యాంపస్లో మన రిసోర్స్ సెంటర్ కింద ఉన్న ఆల్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకు కూడా మేము ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుండి సుమారుగా 400 మంది రేపు ఈ జాబ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 18 కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. అవి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ టు డిగ్రీ పెట్టుకున్నారు. ఈ డిపెండింగ్ అపాన్ ద క్వాలిఫికేషన్ వాళ్ళు మన పెర్ఫార్మెన్స్ని బట్టి మినిమంగా ఇంత శాలరీ అనేది 15 నుండి 20-25,000 వరకు ఆఫర్ చేసే కంపెనీస్ని మనం ఇన్వైట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి 18 కంపెనీలు వస్తున్నాయి. కొన్ని అంటే ఇక్కడ జ్యువెలరీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే డీమార్ట్ ఇట్లాంటివే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకి హైదరాబాద్ నుండి అండ్ బెంగళూరు నుండి రావడం జరుగుతుంది. ఇందులో పిల్లలు పార్టిసిపేట్ చేయదలుచుకున్న పిల్లలు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని రావాలి. ఈ రెజ్యూమ్ కొన్ని సెట్స్ ఆఫ్ రెజ్యూమ్స్ తీసుకుంటే మంచిది. ఇక్కడ దూరం నుంచి వచ్చే పిల్లలకి పేమెంట్ బేసిస్ మీద మనకు ఫుడ్ అరేంజ్మెంట్ కూడా జరుగుతుంది నామినల్ పేమెంట్తో. రెజ్యూమ్స్ మాత్రం కొన్ని ఎక్కువ కాపీస్ తెచ్చుకుంటే 18 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రెజ్యూమ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ సెకండ్ టైము ఆన్లైన్ కూడా ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రానికి రిజల్ట్ ఇస్తాము, లేదా నెక్స్ట్ డే ఈవినింగ్కి ఈ మొత్తం ఇంటర్వ్యూస్ యొక్క ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎలా ఉంది ఏంటి అనేది మనం రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. అబుదాబిలో ఈ నెల 29వ తేదీన జరిగే వరల్డ్ ట్రేడ్ సమావేశాన్ని భారత్ వ్యతిరేకించి ఆ సమావేశానికి వెళ్లకూడదని అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నుండి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. మోడీ మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. 13 నెలల పాటు రైతాంగం పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఉద్యమం చేపడితే ఆ ఉద్యమంపై అమానుషంగా కాల్పులు జరిపి ఎంతో మంది రైతుల చావులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కారణమైందని వక్తలు అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేక నిరసనలు రావడంతో రైతులకు క్షమాపణ చెప్పి రైతుల సమస్యలు పరిష్కరిస్తానని లిఖితపూర్వక హామీ ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇంతవరకు వాటిని అమలు చేయలేదన్నారు. పార్లమెంటులో రైతు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి తీర్మానం చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు పివిఆర్ చౌదరి, జి రమేష్, రైతు సంఘ నాయకులు వడ్డీ హనుమారెడ్డి, కె వీరారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సంఘ నాయకులు రాజగోపాల్ రెడ్డి, సిఐటియు నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కంకనాల ఆంజనేయులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు నాయకులు ఎంఎస్ సాయి, ఓపీడీఆర్ నాయకులు చావలి సుధాకర్, విద్యార్థి యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలిపించింది. అలాగే అబుదాబిలో జరిగే సమావేశాల్లో భారత్ WTO నుంచి వైదొలగాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఇవాళ ఈ నిరసన ప్రదర్శన జరుగుతుంది. ఈ నిరసన ప్రదర్శనకు హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఈరోజు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం భారతదేశం WTOలో చేరి కొన్ని కండిషన్స్కి ఒప్పున కారణంగానే వ్యవసాయ రంగం దివాలా తీస్తుంది. రెండో వైపున కేంద్ర ప్రభుత్వం పంటలకి మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈ రెండు సమస్యల మీద దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమిస్తుంటే ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా రైతు ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి WTO నుంచి ఇండియా వైదొలగాలి, పంటలకి మద్దతు ధర ప్రకటించాలి, రైతుల మీద నిర్బంధాన్ని ఆపాలి, తక్షణమే చర్చలు చేసి రైతాంగ రక్షణకి, వ్యవసాయ రక్షణకి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా నియంతృత్వం ఉందా అనేది ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనీసం హామీలను అమలు జరపకపోగా ఇవాళ రైతాంగం ఏదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, మేము కమిటీ వేస్తామని చెప్పి మాయ మాటలు చెబుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకులు. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు జరపలేదు? ఇవాళ రైతులు ఉద్యమం చేపట్టిన దాకా దాని మీద ఎందుకు మాట్లాడలేదు? మోసపూరితమైన పద్ధతుల్లో రైతులను నష్టపరిస్తే, లేదు రైతుల మీద దౌర్జన్యం చేస్తే ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో రైతాంగం తగిన గుణపాఠం చెప్పిద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై ఉక్కుపాదం మోపుతూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రవాణా రంగం కుదేలవ్వడానికి కారణమవుతుందని సిఐటియు అనుబంధ సంఘ నాయకులు విమర్శించారు. భారత ప్రభుత్వ భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టాలు తీసుకొచ్చి కార్మికులను పని నుండి దూరం చేసే కుట్రలకు పాల్పడుతుందన్నారు. సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యప్పరెడ్డి, గంటెనపల్లి శ్రీనివాసరావు, తంబి శ్రీను పాల్గొన్నారు. దేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న యాక్సిడెంట్లు రోజుకు దేశంలో 2 లక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రతి 70 కిలోమీటర్లకు ఒక రెస్ట్ షెల్టర్ నిర్మించాలని, రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా సింగిల్ డ్రైవ్ విధానం వల్లనే యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయని విమర్శించారు. ఈ చట్టాల వల్ల డ్రైవర్ తీవ్రంగా నష్టపోతున్నారని, కేసుల్లో దోషిగా తేలితే కఠినమైన కేసులు పెడుతూ డ్రైవర్లను 10 ఏళ్లుగా శిక్ష పడేలాగా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయన్నారు. వెంటనే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను పూర్తిగా రద్దు చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే 3 చట్టాలని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత
భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత అనే 3 చట్టాలని, క్రిమినల్ చట్టాలని 3 చట్టాలను తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో డ్రైవర్లకి శిక్షలు పెంచుతూ కొన్ని సెక్షన్లను పొందుపరిచింది. ఆ చట్టంలో గతంలో ఐపీసీలో సెక్షన్ 304A సెక్షన్ ఉన్నది. ఆ డ్రైవర్ ఏదైనా ప్రమాదాన్ని చేసినప్పుడు లేదా యాక్సిడెంట్కి గురైనప్పుడు సెక్షన్ 304Aని వాళ్ళకి అప్లై చేసి దానికి అనుగుణంగా చాలా నామినల్గా శిక్షలు వేయటం అనేది జరిగేది. ఈరోజు ఆ సెక్షన్ రద్దు చేసి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 106 క్లాజ్ 1 and 2 అమలు చేస్తూ ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్కి 10 ఏళ్ళు జైలు శిక్ష, భారీ పెనాల్టీ దించు సవరణ చేశారు. అట్లాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పిన సందర్భంలో 5 సంవత్సరాల జైలు శిక్ష, భారీ పెనాల్టీ వేయాలని చట్టాల్లో మార్పు చేశారు. దానికి సంబంధించిన వెంటనే డ్రైవర్లు స్పందించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తారీఖున అన్ని రవాణా రంగ కార్మికులు నిరసన కార్యక్రమాలు భారీ ఎత్తున తెలియజేశారు. వీటి నేపథ్యంలో మేము చట్టమే చేసే కానీ అమలు చేయట్లేదు కానీ ప్రకటించారు. కానీ ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూలై 1 నుంచి ఈ చట్టాలను అమలు చేస్తామని. కాబట్టి ఈ ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని ARTWF ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తామన్నాము. వీటిల్లో ప్రధాన మార్పు ఏంటంటే, ఇప్పుడు కనుక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ కనుక బాధ్యుడైతే 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానా విధించేటువంటి చట్టం ఒకటి వచ్చింది. అది 106 1-2 సెక్షన్లో ఉన్నటువంటి విషయాలు. దీన్ని వ్యతిరేకించాము మేము. అదే డ్రైవరు యాక్సిడెంట్ చేసి కనుక డ్రైవరు ఎవరికి చెప్పకుండా కనుక పారిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి. ఈ చట్టమే కనుక అమలైతే, ఇప్పుడు ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఇది. ఇది కనుక ఇప్పుడు అమలైతే అసలు భారతదేశంలో డ్రైవర్ అనేవాడు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, రోడ్ల మీదకి రారు. ఎందుకని రారు అంటే 10 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి వడ్డీ ఈరోజు బయట మారుతా ఉంది. 10 లక్షలు కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీర్చడానికి మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా సంక్షోభంలోకి వెళ్ళిపోదు. రెండోది, 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నీకు భార్య, పిల్లలు వీళ్ళందరి సంగతి ఎవరు చూసుకోవాలి? అందువల్ల ఇంతటి ప్రమాదకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇంత ప్రమాదకరమైన తెలియదా? తెలిసినా కూడా ఎందుకు తీసుకొస్తుందంటే, ఈ రవాణా రంగం మొత్తాన్ని భారతదేశంలో కార్పొరేట్స్కి అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాం. మొత్తం ఈరోజు భారతదేశాన్ని అమ్మేసి భారతదేశం మొత్తం ప్రభుత్వ రంగ సమస్యలు, రోడ్లు, ఇంకా విమానాశ్రయాలు, పోర్టులు ఇవన్నీ కూడా అమ్మేసి కార్పొరేట్స్కి అప్పచెప్పేసి దీన్ని వాళ్ళు చూస్తూ ఉండటం కోసం మాత్రం ఈ చట్టాలు ఈరోజు వాల్వా, ఊబర్ అనే కంపెనీలకు ఇవ్వటం కోసం, దారాదత్తం చేయడం కోసమే ఈరోజు మోదీ ప్రభుత్వం ఇటువంటి 106, 2, 3, 1 క్లాజులు అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పటికే రవాణా రంగంలో 35% లోటు ఈరోజు డ్రైవర్లకు ఉంది. ఇంకా కానీ దీన్ని అమలు చేస్తే రవాణా రంగం కుదేలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఈ ఆటోమొబైల్ సెక్షన్ మొత్తం కుదేలైంది. అందువలన ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం వ్యవసాయం తర్వాత రెండో రంగంలో ఉన్నటువంటి ఈ రవాణా రంగ కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల దీన్ని కానీ కొనసాగిస్తే మేము ఆటో కార్మికులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. బులెటిన్లు చిన్న విరామం. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురు డ్రైనేజీపై నిర్మిస్తున్న 20 షాపుల నిర్మాణాలు వెంటనే ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ప్రతినిధి బృందం ఒంగోలు నగరపాలక సంస్థ మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీపై అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు ఉన్నారని నగర కార్యదర్శి జి రమేష్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ పాలకవర్గ మద్దతుతో షాపులు నిర్మించుకుంటున్నామని నిర్మించే వాళ్లే చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఒకవేళ పెద్దలు చెబితే ఎంత డబ్బు చేతులు మారిందో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. షాపులు కావలసి వస్తే కొత్త కూరగాయల మార్కెట్లో ఖాళీ షాపులకు కావలసిన లబ్ధిదారులకు కేటాయించవచ్చని,
వెంటనే డ్రైనేజీపై అక్రమ నిర్మాణాలు ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు ఎస్టీ హుస్సేన్ పాల్గొన్నారు. ఒంగోలు కొత్త మార్కెట్ ఎదురు పెద్ద డ్రైనేజీ మీద 26 షాపులు కడతా ఉన్నారు. మున్సిపాలిటీ అధికారులు దాన్ని చూస్తూ ఉన్నారు. డ్రైనేజీ మీద ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, ఆటంకాలు చేయకూడదు. వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ మీద నీళ్లు పోవు. కానీ మున్సిపాలిటీ అధికారులు దాన్ని చూసి చూడనట్టు అర్థం వికలాంగులకు షాపులు ఇస్తామని చెప్తా ఉన్నారు. వికలాంగులకు కొత్త మార్కెట్లో 50 షాపులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు ఎవరికి. కానీ డ్రైనేజీ షాపులు నిర్మిస్తుంటే చూస్తూ ఉన్నామంటే మున్సిపాలిటీ పాలకవర్గ పెద్దల హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. అనేక రూపాయల డబ్బులు కూడా చేతులు మారినాయని కూడా అక్కడ అడిగితే చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద విచారణ జరిపించి ఆ డ్రైనేజీ మీద షాపులు తొలగించాలి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారి కమిషనర్ గారికి కూడా అర్జీ ఇచ్చాం. వెంటనే విచారణ చేసి ఆ నిర్మాణాలు ఆపాలా. వికలాంగులైతే షాపులు కొత్త మార్కెట్లో ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారని చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎమ్మెల్యే గారు కూడా చెప్తే ఇటువంటి కట్టడాన్ని అనుమతించకూడదు. ఎవరైనా డ్రైనేజీ మీద కడితే మున్సిపాలిటీ పడగొట్టిద్ది. అలాగే చట్ట ప్రకారం ఎటువంటి అనుమతులు లేవు. కానీ మున్సిపాలిటీ అక్రమంగా దాన్ని నిర్మించడానికి అనుమతి ఇచ్చిందంటే, అక్రమ నిర్మాణాలకు అనుమతించిందంటే ఇది చాలా శోచనీయమైన విషయం. దీన్ని వెంటనే ఆపాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 150 ప్రదర్శనలు చేసిన పడమటి గాలి నాటకాన్ని ఒంగోలు నగరంలోని హైదరీ క్లబ్లో ఈ నెల 27, 28 తేదీల్లో పునః ప్రదర్శించనున్నట్లు నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు తెలిపారు. నాటక ప్రదర్శనకు హైదరీ క్లబ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆనందరావుతో పాటు వెంకట శేషయ్య, కెఎల్ నరసింహారావు, దేనవకొండ సుబ్బారావు తదితరులు పరిశీలించారు. 4 గంటలకు పైగా నిడివి ఉండే నాటకాన్ని పూర్వపు జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేసిన బలరామయ్య 2 గంటల 15 నిమిషాలకు కుదించిన నాటకాన్ని మరలా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 29వ తేదీన పక్కింటి మొగుడు అనే నాటకాన్ని కూడా ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పడమటి గాలి గత 25 సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్న సంగతి ప్రేక్షకులు తెలుసు. అది 4.5 గంటల డ్యూరేషన్తో గత 25 సంవత్సరాలుగా 150 ప్రదర్శనలు చేసి కాస్త అలసిపోయాం పెద్దవాళ్ళ వారి కళాకారులు. అయితే ఆ నాటకాన్ని ఇంకా భవిష్యత్తులో కొనసాగించాలనేటువంటి కోరిక మేధావులు, విమర్శకులు భావించి ముఖ్యంగా మన జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన శ్రీ బలరామయ్య గారు ఆ నాటకాన్ని ఎడిట్ చేసి 2 గంటల 15 నిమిషాలకు కురించి కొత్త స్క్రిప్ట్ తయారు చేశారు. కొంతమంది పాత ఆర్టిస్టుల్ని, మరి కొంతమంది కొత్త వాళ్ళని కలుపుకొని మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం. రేపు, ఎల్లుండి అనగా ఫిబ్రవరి 27, 28 తేదీల్లో సాయంత్రం సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకి నాటకం మొదలవుతుంది. హైదరీ క్లబ్ ఆవరణలో చర్చి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి హైదరీ క్లబ్ ఆవరణలో హైదరీ క్లబ్ వారి సహకారంతో మేము ఇక్కడ 3 రోజులు ప్రదర్శన చేస్తున్నాం. 27వ తేదీ 7 గంటల సాయంత్రం 7 గంటలకు పడమటి గాలి, 28వ తేదీ కూడా మళ్ళీ పడమటి గాలి నాటకం 2వ ప్రదర్శన, 3వ తేదీన ఇవాళ ఆంధ్రదేశంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక గొప్ప నాటిక అది పక్కింటి నిగుడు. పండు క్రియేషన్స్ కొప్పేలు సంస్థ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దాని మేనేజర్, ఆర్గనైజరు వెంకటశేషయ్య గారు. 7 గంటల 15 నిమిషాల నాటకాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తాం. ప్రేక్షకులు, నాటకాభిమానులు అందరూ వచ్చి మా కళాకారులు, మా ప్రదర్శన చూసి మా కళాకారులను ఆశీర్వదించవలసిందిగా సగనంగా మనం చేస్తున్నానండి. నమస్కారం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో భారతదేశం పాల్గొనకూడదని డిమాండ్ చేస్తూ వామపక్ష రైతు సంఘాలు దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా సంతనూతలపాడులో పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ, సిపిఎం రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతాంగ సమస్యలపై ఢిల్లీలో నిరసన చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని సిపిఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అన్నారు. పంజాబ్, హర్యానా రైతులపై అత్యంత దుర్మార్గంగా దాడులు చేస్తూ రైతాంగ సమస్యలపై కనీసం ప్రధానమంత్రి నోరు మెదపడం లేదని అన్నారు. వరల్డ్ ట్రేడ్ యూనియన్ పాల్గొని మన దేశానికి అన్యాయం చేసే విధంగా తీర్మానాలు చేయనున్నారన్నారు.
ఇతర దేశాలు చేసే ఉత్పత్తులకు మన దేశంలో సుంకం లేకుండా మనం చేసే ఉత్పత్తులు ఇతర దేశాల్లో సుంకం చెల్లించే విధంగా ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సమావేశానికి వెళ్లకూడదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కాలం సుబ్బారావు, ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి 22వ శాంతి కళ్యాణాన్ని శ్రీ గంగా పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అమ్మవారికి ప్రాతకాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తదుపరి శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించి భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. అందచేయండమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. గెలుపు ఒకేసారి అందరికీ సాధ్యం కాదు, కానీ అందరికీ గెలిచే అవకాశం ఉందని మర్చిపోవద్దు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.